అండి ఈరోజు 85వ వార్డులో మరి రెండో విడత పాదయాత్ర చేస్తున్నామండి. ఈ రెండో విడతలో మరి బొర్రమాంబ తల్లి ఇక్కడ ఇలవేలిపోయినటువంటి బొర్రమాంబ తల్లి గుడి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నాం. ఇందులో దశేంద్ర గారు, సోమశేఖర్ గారు, అలాగే మా రామనాయుడు గారు, మా పెద్దలు రామనాయుడు గారు, అలాగే బాబ్జీ గారు, సేరంశెట్టి బాబ్జీ గారు, పోలనాయుడు గారు, వెంకటరమణ గారు, అలాగే తలార్సీన్ గారు, మన తిరునాథ్ గారు, అప్పారావు గారు, మా మిగతా నాయకులు ఏకల నరసింహ గారు అంతా కూడా నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ఇందులో అన్ని గ్రామ నాయకులు కూడా రావడం జరిగింది. ఈ ఊపిని చూస్తే ఖచ్చితంగా రేపు రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అని అన్నానికి ఇది ఒక సంకేతం అని చెప్పేసి తెలియజేస్తాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మార్పు వైపు చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి, ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి, నిర్వాసిత సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఉన్నారు. అందుకే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కృప మా పైన ఉండాలని చెప్పేసి విజయం సాధించాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ నడుస్తున్నాం.